సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి నవంబర్ 22వ తారీఖు శుక్రవారం. ఈరోజు సప్తమి తిథి సాయంకాలం 6:07 వరకు, తదనంతరం అష్టమి ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ ఆశ్లేష నక్షత్రం అనేది సాయంకాలం 5:10 వరకు ఉంటుంది. తదనంతరం మఖ నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు కాలభైరవ అష్టమిగాను, అలాగే కాలభైరవ జయంతిగా కూడా నిర్వహించుకోవటం అనేది ఉంటుంది. ఈరోజు మరి కాలభైరవుడికి సంబంధించిన పూజలు చేసుకున్న, లేదా కాలభైరవ అష్టకం అనేది కనీసం ఒకసారి చదివినా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఇంక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే ఈరోజు కూడా ఇంట్లో ఏదైనా సరే కొంత మానసిక ప్రశాంతత కరువు అవుతాం. బాగా విశ్రాంతి లేకుండా కార్యక్రమాలు పెట్టుకుని సతమతం అవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మనం అవతల వాళ్ళకి సహాయపడటమే తప్ప మన దగ్గరకు వచ్చేప్పటికీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకపోవటం అనేది మీలో అసహనానికి కారణంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కోపం కూడా దానివల్ల పెరగటం, చీటికి మాటికి ఏవో రకంగా ఇంట్లో ఒక రకమైన వాతావరణం నెలకొనటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా ఎప్పట్లాగానే పెద్దగా చెప్పుకోదగిన చెడు సంఘటనలు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటి లాభాలతో బయటపడటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు, నాన్నగారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అమ్మవైపు బంధువుల వల్ల కూడా ఎంతో కొంత మంచి వార్తలు వింటారు. ఇక కొత్తగా ఏమైనా వాహనాలు కొనుగోలు చేయాలి అంటే కనుక ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత చికాకులు పొందటం అనేది అయితే ఉంటుంది. మనం ఎంతో ఇష్టపడి ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేస్తే ఆ వస్తువు మరమ్మతుకు రావటం, లేదా లోపాలు ఉన్నది మనం తీసుకోవటం, వీటి వల్ల కొంత మనసు విరుచుకోవటం అనేది సంభవిస్తుంది. కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ అవకాశాలు కూడా ఏదో రకంగా వాయిదా పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు కూడా పెద్దగా నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వాటికి సంబంధించిన వ్యవహారాలకి ఈరోజు శ్రీకారం చుట్టచ్చు. లేదా ఇప్పటికే ఏదైనా వీసా స్లాట్ల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఆశ్లేష, పునర్వసు 4వ పాదం వారికి ఎక్కువగా అనుకూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. వేడుకల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వాటంతట అవే ఎప్పటిలాగానే ఎదురవటం అనేది అయితే కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా ఈ విషయాల్లో పెద్దగా మీ జాతకంలో మార్పులు లేకపోవచ్చు. ఈ స్వామి ఏమిటి ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాడని కూడా మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ వక్రాల గతి కానీ,
మిగతా గ్రహాలు వారి వారి యొక్క శత్రు రాశుల్లో సంచరించడం వల్ల కానీ, దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా తరచూ ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తటం, ఒక రకమైన సమస్య తొలుగుతోంది అనుకుంటే మరొక రకమైన సమస్య పుట్టుకు రావటం అనేదైతే ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా ఎక్కువగా వినాయకుడిని ఆరాధించడం వల్ల ఎంతో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికైతే ఈరోజు అధిక భాగం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్తగా ఏవైనా సరే మనం వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా, మరొక ప్రాంతంలో మనం వెళ్ళి వ్యాపారం చేయాలన్నా ఈరోజు దానికి అనుకూలకంగా ఉంటుంది. కొత్తగా భూములు కానీ, ఇల్లులు కానీ, వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మీరు మొదలెట్టుకోవచ్చు. ఇక కొత్తగా గర్భం కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకునే రంగం ఏదైనప్పటికీ కూడా ఆ రంగంలో కొద్దిపాటి మార్పులు సూచితమవుతున్నాయి. మీరు ఏదైనా ఒక టీంలో ఉంటే ఆ టీంలో మీ యొక్క పదవి లేదా మీ యొక్క స్థానము మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరుల యొక్క ప్రశంసలు అందుకోగలుగుతారు. దూర ప్రాంతాలు సందర్శించాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకైతే కనుక స్వాతి నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అదృష్టవశాత్తు ఏదో రకంగా బయటికి రావటమే తప్ప మరీ ఆనందం కలిగించే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక స్థాన మార్పుతో ఉద్యోగాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఉన్న చోటనే ఉద్యోగం కావాలి అని పట్టుదల చూపిస్తే కనుక దానికి పెద్దగా విలువ లేకుండా పోతుంది. కనుక సాధ్యమైనంత తొందరగా మీ యొక్క ప్రవృత్తిని మార్చుకుని కొంత మార్పులకి సిద్ధపడినట్లయితే కనుక ఉద్యోగస్తులకి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు సంభవం కావచ్చు. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎదురు చూడని మార్పులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ఇక సంతాన విషయాల్లో మాత్రం ఎంతో కొంత ఆనందాన్ని, పురోభివృద్ధిని చవి చూడగలుగుతారు. మొత్తం మీద చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. ఏవైనా సరే ప్రయాణాలు చేయాలి అనుకుంటే, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక అది మనకి శ్రేయస్సుకి ఉపయోగపడేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక చర్మానికి సంబంధించిన కానీ, శ్వాసకు సంబంధించిన కానీ కొంతవరకు అనారోగ్య సమస్యలు అయితే కలగచ్చు. ఇతరులతో మీరు సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వం ఈరోజు చేయకుండా ఉండటం అనేది మంచిది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేప్పుడు కూడా కొంతవరకు ఇబ్బంది పడతారు. అలాగే పరధ్యానం కానీ, మతిమరుపు వల్ల కానీ ఈరోజు మనం కొంత నష్టపోయే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాలు దైనందికంగా యథాప్రకారంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా ఏమైనా సరే కొంతవరకు శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి అంత అనుకూలం కాదు.
ఎవరైనా ఇప్పటికీ ఏదైనా సరే ఒక వ్యసనంలో ఇరుక్కుని ఉంటే గనక, ఆ వ్యసనం తాలూకు నష్టాలు ఈరోజు ఎక్కువగా చవిచూడే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. సంతానం పరంగా పదే పదే ఎంత ఆలోచించినా కూడా ఒక పరిష్కారం లేని సందేహంలాగా అది ఉండిపోవటం అనేదైతే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంకా భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగానే అంతలో కోపం, అంతలోనే అనురాగం అన్నట్టుగా ఉండటం అనేదైతే ఉంటుంది. మొత్తం మీద వీరికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.